మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి కాపాడి గడిచిన దినాలలో హస్తాల చాటును భద్రపరిచి త్రిత్వం తర్వాత 8వ ఆదివారపు ఆరాధనకు మనందరినీ నడిపించి ఆయన సన్నిధిలో ఎలాగో కూడుకొని ఆయన స్తుతించి కనపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకై మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మరొకసారి మరి మనం ఈ దినము చదవబడిన లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుందాం. పత్రిక పాఠ్య భాగముగా రోమపత్రిక 8వ అధ్యాయం 12 నుంచి 17 వరకు ఉన్న లేఖన భాగము, అలాగే సువార్త పాఠ్య భాగంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 23 వరకు ఉన్న లేఖన భాగాన్ని మీరు అందరూ చదవగా విన్నారు. అయితే ఈ లేఖన భాగాల నుంచి కొన్ని ఆత్మీయ విషయాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అందరూ కూడా ఆలయంలో వచ్చారా? అందరూ వచ్చే ఉన్నారా? అందరూ బాగున్నారా? కుటుంబాలన్నీ కూడా బాగున్నాయా? మీరందరూ క్షేమంగా ఉండాలని నేను మళ్ళీ కోరుకుంటూ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు లేఖన భాగాల నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము నేర్చుకుందాం. ఏంటది అని అంటే, విశ్వాసులకు వారసత్వపు హక్కు. విశ్వాసులకు వారసత్వపు హక్కు ఎవరిస్తున్నారంటే మీరు ఉత్సాహంగా ఉండాలి. విశ్వాసులకు వారసత్వ హక్కు ఎవరిస్తానంటున్నారు? దేవుడు ఇస్తానంటున్నాడు. అసలు వారసత్వపు హక్కు అంటే ఏంటి? విశ్వాసులకు ఏమిస్తానన్నాడు దేవుడు? ఏం మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. విశ్వాసులైనటువంటి వారికి వారసత్వ హక్కుని దేవుడు ఇస్తానంటున్నాడు. అయితే వారసత్వ హక్కు అంటే ఏంటి? ఇది కదా మనకు తెలియాలి. ఇప్పుడు ఈ ఊరేనా మీ అందరిది? చెప్పండి అమ్మా. మరి అండి ఏదో తెలియదు. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మీరు ఏదో తెలుగులో చెప్పాలన్నట్టు చూస్తారు ఎందుకు? మీరు అందరిది ఈ ఊరేగా, అవునా? ఇక్కడ ఉన్న అందరూ ఒకసారి మీ కుడి పక్క ఎడపక్క వెనక్కి ముందుకి తిరిగి చూసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా చర్చిలోకి? అందరూ తెలిసిన వాళ్ళేనా? మీ వెనకాల వాళ్ళని, ముందు వాళ్ళని, పక్క వాళ్ళని ఏమని పిలుస్తారు? మీరు ఏమని పిలుస్తారు? అందరూ ఒక ఊర్లో పుట్టిన వాళ్ళే కాబట్టి ఇంచుమించు అందరికీ ఒకే ఇంటి పేర్లు ఉండొచ్చు. కొంతమంది, చాలా మందికి అందరికీ ఏదో ఒక బంధుత్వం ఏదో ఒకటి ఉంది. కాబట్టి పేరు పెట్టి పిలవడం చాలా తక్కువ. అవునా కాదా? పేరు పెట్టి పిలవడం మీ మధ్యలో చాలా తక్కువ. ఇప్పుడు ఎవరినైనా ఒకరిని, ఒక పెద్ద ఆయన పిలిచి ఆవిడ అమ్మాయి ఏమవుతుంది నీకంటే నాకు కూతురు అవ్వచ్చు, ఈ అబ్బాయి ఏమవుతాడంటే కొడుకు అవ్వచ్చు, ఈయన మీకు ఏమవుతాడంటే తమ్ముడు అవ్వచ్చు, ఆయన మీకు ఏమవుతాడంటే అన్నయ్య అవ్వచ్చు అని వరుస ఉంటుంది కదా ఖచ్చితంగా మీ మధ్యలో. ఉంటుందా? ఉండకపోతే కనిపించుకుంటారు కదా అవసరానికి. అవునా? ఏదైనా ఒక వరుస ఉంటుంది. కాబట్టి నీకు అన్నయ్య తమ్ముడు అయితే నీ ఆస్తిలో భాగం ఇస్తావా? ఒకవేళ నీకు అక్క చెల్లో అయితే నీ ఆస్తిలో భాగం ఇస్తావా? ఒకవేళ నీ కూతురో కొడుకో వరుస అయితే నీ ఆస్తిని రాసిస్తావా? ఇస్తారు ఎవరైనా కొనాలా? అమ్మో అలాగంటే అసలు వరుసలే అక్కర్లేదు మాకంటారు. ఉన్న వరుసల్ని, ఉన్న బంధాలను కూడా కట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. అవునా? ఉన్న బంధాలని, రక్త సంబంధుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని కూడా వదిలేసుకుంటున్నారు. ఎందుకు? వారసత్వ హక్కు. ఎందుకు? ఆస్తి పంచాల్సి వస్తుందని, ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని. అలాంటిది దేవుడు నీకేమిస్తానంటున్నాడు తెలుసా? వారసత్వ హక్కు ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. అసలు ఎలాంటి దేవుడు ఉంటాడంటారా? ఉన్నాడు. ఆయనే యేసు ప్రభు వారని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. వాస్తవానికి మనిషి తోటి మనిషిని తనకు సమానంగా కూడా ఎదగటానికి ఇష్టపడ్డాడు. అవునా? తోటి మనిషిని తనకు సమానంగా ఎదగటానికి ఇష్టపడ్డాడు. అలాంటిది దేవుడు ఏమంటాడంటే, నువ్వు విశ్వాసిగా ఉంటే, ఆయన నమ్ముకొని ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏమిస్తానంటాడంటే వారసత్వపు హక్కు ఇస్తా అంటున్నాడు.
ఎప్పటికైనా యజమానుడు యజమానుడే, దాసుడు దాసుడే. యజమానుడు యజమానుడే, దాసుడు దాసుడే. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? దాసుడిని యజమానుడితో సమానంగా కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఈ భూ ప్రపంచం మీద వెతికితే ఎక్కడ నీకు దొరకడు. ఎందుకంటే పనివాడు ఎప్పుడు పనివాడే కదా, అవునా? పనివాడు ఎంత టాలెంటెడ్ అయినా, పనివాడి దగ్గర ఎంత నైపుణ్యం ఉన్నా, పనివాడు ఎంత గొప్పగా మాట్లాడినా, ఎంత గొప్పగా పనిచేసినా పనివాడిని పనివాళ్ళలాగే చూస్తారు మనుషులు. అవునా? అవునా కాదు? అంతే కదండి. మీ యజమానుడు నీ పక్కన కూర్చొని భోజనం చేస్తాడా? ఏమండి? తన పక్కన నిన్ను కూర్చోబెట్టుకుంటాడా? జరగదు ఇది. కానీ దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నా వారసులుగా చేసుకుంటాను. వారసులుగా చేసుకోవాలంటే మొట్టమొదటి ఏం చేయాలంటే, దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను దాసునిగా పిలుచుకున్నాడు. వాస్తవానికి మనం ఎవరు అంట? మొదట పాపానికి దాసులమై ఉండగా దేవుడు మనల్ని ఆయనకి దాసులుగా మార్చుకున్నాడు, ఆయనకి పనివారుగా మార్చుకున్నాడు, ఆయన దాసులుగా మనం మార్చుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే దాసులుగా ఉన్న మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తున్నాడు. అంటే దత్తత తీసుకున్నాడు. యోధా సాంప్రదాయంలో కుమారులను తండ్రులు అన్ని బాధ్యతలు కుమారుడు మోయగలడు అని తెలిసిన తర్వాత, తండ్రి స్థానంలో నిలబడగలడు అని తెలిసిన తర్వాత, యోధా సాంప్రదాయంలో తండ్రులు ఏం చేస్తారంటే చుట్టాలను, బంధువులను, ఊర్లో వారందరినీ పిలిచి ఒక పండగ చేస్తారు. భోజనాలు పెట్టి పండగ చేసి సంతోషంతో తండ్రి కుమారుడు గురించి ప్రకటిస్తాడు. నా కుమారుడు ప్రయోజకుడు, నా కుమారుడు నా బాధ్యతలన్నీ స్వీకరిస్తున్నాడు, నేను చేయవలసినవన్నీ నా కుమారుడు చేయటానికి సమర్థుడయ్యాడు అని కుమారుడు గురించి తండ్రి లోకమంతటికి అందరికీ తెలిసేలా ప్రకటిస్తాడు. ఆ రోజు భోజనాలు పెట్టి సంతోషిస్తారు. అది యోధా సాంప్రదాయం. అప్పటి వరకు కుమారుడే గాని దాసుడిలాగా ఉంటాడు. ఎప్పటి వరకు? బాధ్యతలు తీసుకోనంత వరకు. బాధ్యత తీసుకున్నాక తండ్రే ప్రకటిస్తాడు. అప్పటి వరకు దాసునిగానే పనిచేస్తాడు. చూడండి ఒకసారి గలతీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయే గాని బాలుడై ఉన్నంత కాలము, చూడండి, బాలుడై ఉన్నంత కాలము కుమారునికి దాసునికి ఏ భేదం లేదు. కానీ కుమారుడు అన్నిటికీ కర్తే, అన్నిటికీ అధిపతే. అర్థమైందా మీకు? ఇప్పుడు మీరు తల్లిదండ్రులుగా మీరు ఉన్నారు, మీ పిల్లలు చిన్నపిల్లలకి ఏమీ తెలియదు, వారు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు వారికి ఆస్తి పత్రాలు రాసి చేతిలో పెడతారా మీరు? మీకున్నది ఎంతైనా సరే, కొంచెమైనా ఎక్కువైనా సరే, దాన్ని వారికి పంచివ్వగలరా? ఈ టైంలో మీరు ఇస్తారా? చిన్నపిల్లలు అయినప్పుడు ఎందుకు ఎవరు? మన సాంప్రదాయంలో ఎప్పుడు ఇస్తారు? ఒక కొడుకు ప్రయోజకుడయ్యాడని మనం ఎప్పుడు నిర్ణయించుకుంటాం? పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు. అవునా? ఎందుకు చూస్తాం పెళ్లి సంబంధాలు? వీడి కాళ్ళ మీద బతకగలడు, వీడి మీద ఆధారపడిన ఒక కుటుంబాన్ని పోషించగలడు అని అనుకున్నప్పుడే కదా పెళ్లి చేయడానికి సిద్ధపడతాం. పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాక తనకంటూ ఒక ప్రత్యేక కుటుంబం వచ్చిన తర్వాత అన్ని బాధ్యతలు తనకు తాను ఒక తండ్రిలాగా నిర్వర్తించుకునేటప్పుడు ఒకవేళ అవసరమైతే నువ్వు ఆస్తిని పంచిస్తావు. అంతేగాని పిల్లవాడిగా ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు నువ్వు రాసిపోగా ఇస్తావా? చెప్పాలి. దేవునికి స్తోత్రం. బయట చల్లగా ఉంది, లోపలేమో ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఒక మూలకి అలా కుర్చీల్లో చేరబడిన వాళ్ళు అలా పడుకుంటున్నారు, చల్లగా నిద్ర వస్తున్నట్టు ఉంది. దేవునికి స్తోత్రం. అంటే పిల్లవాడిగా ఉన్నంతకాలం కుమారుడైనా కూడా దాసునిగానే ఉంటాడు. అందుకనే చూడండి, లోకస్వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఆ ఉపమానంలో మనం చూసినట్లయితే, తండ్రి అయిన ఆ యజమానుడు పెద్ద కుమారుడితో అంటాడు, చూడండి,
చదివితే నావన్నీ నీవే. ఏమంటున్నాడు? నావన్నీ నీవే. ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికిను, తప్పిపోయి దొరికిను. అంటే మీరు గమనించాలి, పెద్ద కుమారుడితో సంభాషణ జరుగుతుందంటే తమ్ముడు దుర్వ్యాపారం చేసి లోకంలో పాడైపోయి అంత పోగొట్టుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు, నేను నీతోనే ఉన్నాను కదా ఇంతకాలం, నేను నీతో ఉన్న ఇంతకాలంలో ఏ రోజు నా కోసం ఇంత గొప్ప పండగ చేయలేదు, నువ్వు ఇంత గొప్ప వేట మాంసం భోజనం పెట్టలేదు. తప్పిపోయిన కుమారుడు వస్తే ఆ కుమారుడికి నువ్వు పండగ చేస్తున్నావు, ప్రశస్త వస్త్రాలు ధరించావు, ఉంగరం బంగారు ఉంగరం పెట్టావు, పాదాలకు చెప్పులు తొడిగించావు, ఒక రాజకుమారుడిలాగా చూస్తున్నావు తప్పిపోయినోడు వస్తే. కానీ ఎల్లప్పుడూ నీతో ఉన్న నాకు ఏ పండగ నువ్వు చేయలేదు అని పెద్ద కుమారుడు అడిగితే పెద్ద కుమారుడితో అంటున్నాడు దేవుడి మాట, నావన్నీ నీవే, నావన్నీ నీవే. అక్కడ మీరు గమనించాలి, పెద్ద కుమారుడు ఎక్కడి నుంచి వస్తుండే ఇదంతా చూశాడు? ఎక్కడి నుంచి వస్తున్నాడు? పొలము నుంచి. ఇంత ఆస్తి ఉన్న తండ్రి కుమారుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఈరోజు మన దగ్గర కొంచెం ఆస్తి ఉంటే చాలు, కాలు మీద కాలు లెగిసిపోతాయి, కుర్చీలో కూర్చోం కదా, నేల మీద నడం కదా. కానీ అంత ఆస్తున్న ఆ తండ్రి కుమారుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? పొలంలోంచి వస్తున్నాడు, పొలం పని చేసుకుని వచ్చాడు. అందుకని అంటున్నాడు, కుమారుడు బాలుడై ఉన్నంత కాలము దాసుడే. ఎప్పుడు నీకు ఆస్తి పంచిస్తాడు, ఎప్పుడు నీకు ఆ స్థాయి ఇస్తాడంటే నువ్వు ఎదగాలి, నువ్వు బాధ్యతలు తీసుకొని దేవుడు నీకు అప్పగించినవన్నీ కూడా సక్రమంగా చేయగలిగే స్థాయికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను కుమారుడిగా ప్రకటిస్తాడు. చూడండి, యేసుప్రభు వారు భూమి మీదకి నరావతారి వస్తాడని ప్రవక్తలు చెప్పారు, ప్రవచనాలు చెప్పాయి, అన్ని నెరవేర్చబడ్డాయి. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చాడు, నరావతారిగా జన్మించాడు. బాలుడై ఉన్న యేసుప్రభు వారిని ఎవరు సాకారు? ఎవరు సాకారు? యేసుప్రభు వారి తల్లిదండ్రులు తెలియదు మీకు? మరి అలా ఎరు మొహాలు ఏం చూపుతారండి నన్ను? యేసుప్రభు వారిని ఎవరు సాగారు బాలుడై ఉన్నప్పుడు? మరి యోసేపును ఆయన ఆలన పాలన చూశారు, ఆయనకు భోజనం పెట్టారు, అన్ని కూడా ఆయన దగ్గర నుండి చూసుకున్నారు. ఆయన ఎదుగుతున్నాడు, 12 సంవత్సరాల వయసు వచ్చింది, ఆయనకు కొన్ని తెలిసాయి. ఆయన జ్ఞానం గొప్పదని లోకమంతా ఆ రోజే తెలిసింది. ఆ తర్వాత ఆయన 30 సంవత్సరాల వయసులో బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చాడు. బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు బాప్తిజం తీసుకుంటున్నప్పుడు ఆకాశము నుండి ఒక స్వరము వినిపించింది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హీ ఈజ్ మై బిలవ్డ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. నేను ఎవరి యందు అత్యధికంగా ఆనందిస్తున్నానంటే ఈ నా కుమారుడు యందు. దేవుడు ప్రకటిస్తున్నాడు. ఎప్పుడు ప్రకటించాడు? ఒక వయసు వచ్చాక, అన్ని తండ్రి చిత్తము నెరవేర్చడానికి దేవుడు సిద్ధపడ్డాక, పరిచర్యకు సిద్ధపడిన తర్వాత, అన్ని బాధ్యతలు ఆయన భుజాల మీద ఎత్తుకున్న తర్వాత, యెషయా ప్రవక్త అన్నాడు కదా, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆ భారము ఎత్తుకున్నప్పుడు దేవుడు ప్రకటించాడు. ఏమని? హీ ఈజ్ మై బిలవ్డ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. నేను ఈయన యందు ఆనందిస్తున్నాను. నిర్గమకాండము 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. నిర్గమకాండం. అమ్మ, అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా పెద్ద కొడుకు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు దేవుడు ఎప్పుడు పిలుచుకున్నాడు? ఇశ్రాయేలు దేవుడు ఎప్పుడు పిలుచుకున్నాడు? అబ్రహాము దగ్గర నుంచి పిలుచుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తరాలు గడిచిపోయాక ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, ప్రకటిస్తున్నాడు, ఫరోకు తెలిసేలా చెప్తున్నాడు, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. అంటే మీరు గమనించాలి, ఈరోజు కుమారులుగా కుమార్తెలుగా నువ్వు మారాలంటే నువ్వేం చేయాలంట? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అన్ని బాధ్యతలు ఎత్తుకొని ఉండాలి. నువ్వు ఇంకా ఎలా ఉన్నావంటే దాసునిగానే ఉన్నావు.
నువ్వు ఎలా ఉన్నావంటే దాసురాలుగానే ఉన్నావు, కుమారుని స్థాయికి నువ్వు రావట్లేదు. అలా రావటానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఆయన నిన్ను స్వీకరిస్తాడు. తర్వాత నీకు అధికారం ఇస్తాడు. అధికారం అంటే ఏంటో తెలుసా? అధికారం అంటే ఏంటో తెలుసా? అనుభవించే అధికారం. అధికారం అంటే ఏంటి? అనుభవించే అధికారం. అనుభవించడానికి దేవుడు అధికారం ఇస్తాడంటే ఏంటా అనుభవం అంటే ఏంటి? అనుభవించడానికి అధికారం ఇస్తాడు అని అంటే, కుమారుడు అయినప్పుడు, ఇప్పుడు నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు ఉన్నారంటే, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు అయినటువంటి వారు ఆలోచన చేయండి. మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి చనువుగా మిమ్మల్ని ఏదైనా అడిగితే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మిమ్మల్ని ఏదైనా అడిగితే ఇవ్వాలనిపిస్తుందా? అదే పక్కవారి పిల్లలు నీ దగ్గరికి వచ్చి అంతే చనువుగా అడగలరా? అడుగుతారా? అడిగినా నీకేమనిపించదు. కానీ దేవుడు ఏమంటాడంటే, నేను నీకు ఒక అధికారం ఇస్తాను. ఎవరికి? కుమారునిగా నిన్ను స్వీకరించి నేను నీకు ఒక అధికారం ఇస్తాను. అయితే అధికారం ఎవరికి వస్తుంది అంటే, భూమి మీద సర్వమానవాళికి దేవుడు అధికారం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ ఎవరు ఈ అధికారాన్ని పొందుతారు అని అంటే, యోహాను సువార్త 1:12-13 వచనాల్లో తన్ను ఎందరు అంగీకరించరు? తన్ను ఎందరు అంగీకరించరు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం నుంచి వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇస్తున్నాడు. అథారిటీ టు బీ హిస్ పీపుల్, టు బీ హిస్ చిల్డ్రన్. ఆయన పిల్లలు అవ్వటానికి నీకు అధికారం ఎలా వస్తుందట? ఆయన నామమందు విశ్వాసం ఉంచితే చాలు. నువ్వు ఎవడైనా అనవసరం, నువ్వు ఎక్కడ పుట్టినా అనవసరం, నువ్వు ఏ దేశస్తుడైనా అనవసరం, ఏ జాతి, ఏ కులం, ఏ మతం, ఏదైనా పర్వాలేదు. కానీ ఒక్కసారి ఆయన నామమందు విశ్వాసం ఉంచితేట ఆయన నీకు ఆయన పిల్లలు అవ్వటానికి అధికారం ఇస్తాడు. ఈ అధికారము నేను ఎక్కడికి తీసుకెళ్తుందంటే, ఇప్పుడు నాన్న దగ్గరికి లేకపోతే తల్లి దగ్గరికో తండ్రి దగ్గరికో పిల్లలు ఎలా వెళ్తారట? చనువుగా వెళ్తారు, ప్రేమగా వెళ్తారు, అధికారంతో వెళ్తారు. మా నాన్న, అవునా, నా తల్లి, నా తండ్రి, నాకంటే వారికి ఎవరు ఎక్కువ కాదు అనే అధికారంతో నువ్వు వెళ్తావే నీ తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి. అలాగున మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనకు అధికారం ఇస్తాడట. ఆ అధికారము ఇస్తాడు. అలాగే ఆయన మనకి అధికారంతో పాటు అట, అదే ఇందాక నేను చెప్పినట్లుగా, మరి పెద్ద కుమారుడు అంటాడు కదా, నావన్నీ నీవే, నావన్నీ నీవే, నేనేమి కలిగి ఉన్నానో అవన్నీ నువ్వు అనుభవించవచ్చు, అవన్నీ నీ సొంతమైపోతాయి. ఆ పరలోక భాగ్యం కూడా నీకు అందుకే నేను ఇస్తాను అని తండ్రి కుమారుడితో ఎలాగైతే చెప్పాడో, మన దేవుడు పిల్లలుగా చేర్చుకున్న మనందరికీ కూడా దేవుడు అదే ఇస్తానని మరి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, మనము దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా, దేవుని వారసులుగా మారాలి అని అంటే మొట్టమొదటిగా మనము ఆయన మీద పూర్తిగా ఆధారపడాలి, ఆయనను అంగీకరించాలి, ఆయనను విశ్వసించాలి, ఆయనను విశ్వసించాలి. విశ్వాసం అనేది మనము బలంగా కలిగి ఉండాలి. ఏమండి, ఎవరికైనా ఒక తండ్రి ఉంటాడా లేకపోతే ఎక్కువ మంది ఉంటారా? ఏమండి, ఎవరికైనా తండ్రి ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. ఆ తండ్రి మీదే మనం ఆధారపడాలి, ఆ తండ్రినే నమ్ముకోవాలి, ఆ తండ్రినే విశ్వసించాలి, ఆ తండ్రినే విశ్వసించాలి. కాబట్టి ఆయన మీద సంపూర్ణంగా మనం ఆధారపడినప్పుడు ఆయన మనకేమిస్తాడంటే పవర్ ఆఫ్ అటార్నీ. పవర్ ఆఫ్ అటార్నీ అంటే అధికారాన్ని మనకిస్తాడు, అనుభవించడానికి అధికారాన్ని మనకిస్తాడు. అందుకనే ఆయన మన మీద ఉంచిన ఆ బాధ్యతలను మనము నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి, ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మత్తయి సువార్త 25:34 చూద్దాం. మత్తయి సువార్త 25 అమ్మ, అప్పుడు రాజు కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి,
లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. అధికారం, అథారిటీ టు రూల్ ద కింగ్డమ్. పరలోకములో నీకంటూ దేవుడట జగత్తు పునాది వేయబడక మునిపే నీ కొరకు సిద్ధపరిచిన ఒక రాజ్యం ఉందట పరలోకంలో. ఆ రాజ్యానికి నిన్ను అధికారిగా చేస్తాడట. అథారిటీ. దేవుడు నీకు అధికారాన్ని ఇవ్వాలంటే భూమి మీద నువ్వు ఆయన కుమారుడిగా కుమార్తెగా మారాలి, ఆయన బిడ్డలుగా మారాలి. నిన్ను పిలిచింది దాసునిగానైనా దేవుడు నీకు ఇస్తున్న అధికారం ఏంటంటే నా కుమారుడా, నా కుమార్తె, నా పిల్లలుగా మీరు మారుతారని దేవుడు అవకాశం ఇస్తున్నాడు, కానీ దాన్ని వాడుకోవట్లేదు. అందుకే మీరు గమనించండి, మనం ఎప్పుడు కూడా తప్పిపోయిన వారిగా ఉన్నాం, పాడైపోయిన వారిగా ఉన్నాం, తొలగిపోయిన వారిగా ఉన్నాం, లోకంలో జీవించే వారిగా ఉన్నాం. అందుకనే మీరు గమనిస్తే కుమారుడిగా ఉన్న ఆ తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి జీవితాన్ని పాడు చేసుకుని ఉన్నదంతా పోగొట్టుకున్న తర్వాత ఆలోచన చేస్తే నేను నా తండ్రి దగ్గరే చక్కగా ఉండేవాడిని కదా, ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అనుకుని అప్పుడు ఏమంటున్నాడు, అప్పుడు కుమారుడికి వెళ్ళట్లా, నా తండ్రి దగ్గర దాసునిగానైనా ఉంటే బాగుంది అంటున్నాడు. అంటే ఉన్నతమైన స్థితి నుంచి పడిపోయి దేన స్థితికి వచ్చాడు. కానీ ఈరోజు చాలా మంది మనలో కూడా దేవుని సన్నిధికి మనము వచ్చి ఆయనను అంగీకరించి విశ్వసించి క్రైస్తవులుగా మారి ఆయన బిడ్డలుగా జీవిస్తున్నప్పటికీ కూడా ఇంకా చాలాసార్లు మనం తప్పిపోయిన కుమారులుగా లోకంలోకి వెళ్ళిపోతున్నాం, ఇంకా దాసులుగానే జీవిస్తున్నాం. మనం కుమారులుగా కుమార్తెలుగా ఎప్పుడవుతామనంటే ఆయన యొక్క ఉన్నప్పుడు, ఆయన అధికారానికి లోబడినప్పుడు, ఆయన మాటను ఆజ్ఞను అంగీకరించినప్పుడు, వాటి చొప్పున జరిగించినప్పుడే ఆయన కుమారులుగా ఉంటాం, ఆయన కుమారులుగా ఉంటాం. కానీ మనం లోకంలోకి వెళ్తాం, లోకంలోది కావాలి, ఇక్కడ దేవుడు కావాలి, రెండు కావాలి, మనకి రెండు కావాలి. ఒకసారి ఆలోచన చేయండి, మనకి రెండు పడవల మీద కాలు వేసినోడు ఎవడైనా సురక్షితంగా ఒడ్డు చేరినట్టుందా? ఎక్కడైనా ఉంటుందా? ఉంటుందా? అనేకం నమ్ముకున్న వాటిని మనము అన్నీ నమ్మేస్తాం, అన్నీ నమ్ముకుంటాం, అన్నీ నిజమని ఒప్పుకుంటాం. దానివల్ల మోసపోయేది, నష్టపోయేది ఎవడో తెలుసా? నువ్వే, నమ్మిన నువ్వే. కానీ దేవుడి వాక్యం ఏమంటుంది? ప్రభువు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు, ఈయనొక్కడే నమ్మదగిన వాడట. లోకంలో ఉన్నది ఏది కూడా నమ్మదగినది కాదు, కానీ నువ్వు లోకంలో ఉన్నది కూడా నమ్ముతావు. మొన్న ఒకసారి ఒక శంకుస్థాపనకి వెళ్ళాను. ఎక్కడ చెప్పను మరి, బొమ్మిడా, మాగంపూడ, రాచుడా అని చెప్పను. ఎందుకంటే చెప్తే మళ్ళీ మొహాలు మాడిపోతాయి, ఎర్రగా ఉంటాయి. మాస్టర్ గారు బయటకు వచ్చి చెప్తే అనిపిస్తారు. బయటికి వెళ్ళి తిట్టేసుకుంటారు నన్ను మాస్టర్ గారు, తిట్టుకున్నా పర్లేదు. మొన్న ఒక శంకుస్థాపనకి వెళ్తే శంకుస్థాపన అంతా జరిగిపోయింది, ప్రార్థన అంతా అయిపోయింది. నేను అందులోకి దిగి ఇటుక పెట్టి సిమెంట్ వేసి నూనె వేసి ప్రార్థన చేశాను. ఒక అతను వచ్చి అన్నాడు, మాస్టర్ గారు నవరాని లేండి అన్నాడు. నేనేం మాట్లాడలేదు, మీరు వేసుకోండి, నేనైనా. ఆ తర్వాత ఆ చిన్న ప్రార్థన జరుగుతుంది, కూర్చున్నారు అందరూ. ప్రార్థనలో నేను అడిగాను, అప్పుడు ఇందాక ఎవడండి నవధాన్యాలు ఏమన్నాడు అని అంటే నేనేనండి అన్నాడు. అప్పుడు నేను అన్నాను అన్నమాట, నవధాన్యాలు అంటే ఏంటి చెప్పన్నాను. తెలుసా నవధాన్యాలు అంటే? తెలుసా? ఇప్పుడు మీరు చాలామంది మీలో కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు, పునాదులు తవ్వేటప్పుడు నవధాన్యాలు వేస్తారు కదా, ఏరా మీరు అలా పక్కడు మొక్కలు చూడకండి, నన్ను చూడండి. మీరేరా మీరు వెళ్ళి షాపులో అడుగుతారు కదా, నవధాన్యాలు ఇవ్వండి అని అంటే ఒక 1/2 కేజీలో లేకపోతే ఒక 50 గ్రాములో 100 గ్రాములో కొంటారు కదా. అందులో ఏమేమి ఉంటాయి చెప్పండి? మీరు కొన్న ఆ ప్యాకెట్లో ఏమేమి ఉంటాయి చెప్పాలి, చెప్తేనే త్వరగా ముగించడం అవుతుంది. చాలా సమయం అయిపోయింది. ఏమేమి ఉంటాయి అందులో చెప్పండి. చూసిన వాళ్ళు, వేసిన వాళ్ళు ఉంటారు కదా, చాలా మంది కొన్నోళ్ళు ఉన్నారు కదా మీలో. ఎవరో ఒకరు చెప్పండి, ఏముంటాయి అందులో చెప్పండి, పర్లేదు. ఏముంటాయమ్మా? ధాన్యం ఉంటాయా? ఇంకేముంటాయి? కందిపప్పు ఉంటుందా? ఏమో నాకు తెలియదు మరి. ఏముంటాయి అందులో? ఏదో మొత్తానికి
చాలా తక్కువ రేటు పప్పులు అందులో ఉంటాయి. అవునా అవునా కదా? చాలా తక్కువ రేటు పప్పులు నీకు పొట్లం తిట్టి 100 గ్రాములకో పావు కేజీకి ఇస్తాడు. అవి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ జల్లేసుకుంటావు ఏదో విత్తనాలు జల్లినట్టు. అవునా? నవధాన్యాలు అంటే ఏంటి? జీడిపప్పు పెట్టచ్చుగా, ఏమంటే బాదం పప్పు పెట్టచ్చుగా, పిస్తా పప్పు పెట్టచ్చుగా. ఇవి పెడితే నీకు జోబు చిరిగిపోతుంది పనలేక. అందుకని పనికి మాలిన పప్పులు తెచ్చి నవధాన్యాలు అని చెప్పి జల్లేసుకుంటావు నువ్వు. అవి చల్లితేనే బిల్డింగ్ ఇలా గట్టిగా నిలబడిపోతే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇలాంటివి నువ్వు జల్లితే ఇంకెంత బలంగా ఉండాలి బిల్డింగ్. అంటే నీ గుడ్డి నమ్మకం అది. అదే శంకుస్థాపనలో ఈ ప్రార్థన ఇంటికి పెట్టి ప్రార్థన చేసిన తర్వాత బయటకు వచ్చేస్తుంటే ఇంకొక అతను కంగారుకి వెళ్ళి జోబులోంచి చిల్లర వేసాడు అందులో కింద. చూస్తాను నేను, అది కూడా అడిగాను నేను. ఇందాక నవధాన్యాలను చల్లారు కదా, దాని తర్వాత ఎవరో కొంచెం చిల్లర డబ్బులు వేసినట్టున్నారు, వాళ్ళు ఎవరని అడిగాను. ఒక అతను వేసాడు. నేనేనంటే వేసాను అన్నాడు. చిల్లర ఎందుకు వేసాడంటే వేసామండి మామూలుగా. ఇప్పుడు నీ దగ్గర ఉన్న రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు చిల్లర వేస్తేనే బిల్డింగ్ బలంగా నిలబడిపోతే 500 రూపాయల నోట్లో 10 పట్టుకెళ్ళి పెట్టచ్చు కదా అక్కడ. పెట్టవా? అలాగే ఎందుకు పెట్టవు? అవి డబ్బులు ఇవి డబ్బులే కదా, మరి అవి ఎందుకు పెట్టవు? అంటే ఎవడో ఒకడు నీకు విశ్వసించినట్లుగా దీన్ని చేస్తే దాన్ని నమ్మి గుడ్డి విశ్వాసంలో ఇంకా ఉన్నావు. అంటే దేన్ని నమ్ముతున్నావు? ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? అది నమ్మడానికి నువ్వు సిద్ధపడటానికి ఇష్టం లేదు నీకు. అందుకనే ఇక్కడ వినేసి బయటికి వెళ్ళిపోయి లోకానుసారమైన దాన్నే నువ్వు నమ్ముతావు, దాన్నే వెంబడిస్తావు. అందుకే మొదట అడిగాను, తండ్రి ఒక్కడే ఉంటాడు, 10 మంది ఉండరు. నువ్వు నా తండ్రి అని యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇక్కడికి వచ్చి నీవు పనికిరాని విశ్వాసాలన్నింటినీ, లేకపోతే మూఢనమ్మకాలను, ఆచారాలను, లోకాచారాలను నమ్మి వాటిని ఆచరిస్తే నిన్ను అసలు దేవుడు ఏమని అంగీకరించాలి? దేవుడు ఎందుకు ఒప్పుకోవాలి? ఏమండి, ఇప్పుడు ఒక పిల్లోడు వచ్చి మీ నాన్న ఎవరన్నానంటే ఇదిగో మా నాన్న అని చూపించాడు అనుకోండి, సంతోషిస్తాం. ఇదిగో మా నాన్న, ఇదిగో మా నాన్న, ఇదిగో మా నాన్న అని 3-4 చూపించాడు అనుకోండి, చెప్పుతో కొడతాం. అవునా? అలాగే నీ తండ్రి, పరలోకపు తండ్రి ఎవరో నీకు తెలిసాక కూడా నువ్వు దేవుడి మాటలు వదిలేసి లోకంలో ఉన్నవన్నీ నమ్ముకుంటూ వెళ్తే దేవుడు నిన్ను ఏమంటాడు? ఏమని ఒప్పుకుంటాడు? ఏమని ఒప్పుకుంటాడు? గమనించండి, విశ్వాసిగా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? విశ్వాసంలో బలంగా ఉండాలి. విశ్వాసంలో బలంగా ఉండాలి. దేవుని సన్నిధిలో వాక్యంలో బలంగా ఉండాలి. అన్నిటిలోనూ నువ్వు వేలు పెట్టి అన్నిటినీ నమ్ముకొని చివరికి మోసపోయేది, నష్టపోయేది నువ్వే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అక్కడ చిల్లర వేస్తే బిల్డింగ్లు నిలబడవు, పప్పులు వేస్తే 10 అంతస్తులు ఏం కట్టవు. నువ్వు ఏం చేసినా కూడా దేవుడు యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువాని ప్రయాస వ్యర్థమని వాక్యం చెప్తుంది. ఇది నమ్మినట్టు నటిస్తావు. బయటికి వెళ్ళేమో చిల్లరకి, ధాన్యాలకి ఏరుకుంటావు. అంటే అవి వేయకపోతే బిల్డింగ్ పడిపోద్దా? అది వేయకపోతే ఇంట్లో ఉండలేవా? ఏమండి, ఏది నమ్ముతున్నావు? దేవుడు ఏమంటాడు? నేను కట్టించకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా కట్టలేవు. అది నమ్ముతావా? లేకపోతే ఆ మూఢ నమ్మకాన్ని నమ్ముతున్నావా? 2 నమ్మితే ఎటు కాకుండా పోతావు. రెండింటికి చెడ్డ రేవళ్ళలో మిగిలిపోతావు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఆయన కుమారులు అవ్వాలంటే విశ్వాసంలో బలపడాలి, స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. అప్పుడు వారసులు అవుతావు అంటున్నాడు. అప్పుడు వారసులు అవుతాం. వారసత్వం ఎలా వస్తుంది? విశ్వాసంలో బలంగా ఉండి ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి. ఏమంటే ఈరోజు మీరు గమనించారా? గుర్రం తెలుసా మీకు? గుర్రం చూసారు ఎప్పుడైనా? గుర్రాన్ని చూసారా లేదు చెప్పండమ్మా. దేవునికి స్తోత్రం. మధ్యలో అందరూ కోమా. దేవునికి స్తోత్రం. లేవంటే దేవునికి స్తోత్రం. గుర్రం తెలుసా? బాతు తెలుసా?
బాతు ఏం చేస్తుంది? బాతు నీటిలో ఈదుతుందా? ఈదుతుందా లేదా? చెప్పాలి గట్టిగా. బాతు పరిగెడుతుందా? పరిగెడుతుందా? కొన్నిసార్లు పరిగెడుతుంది వెనకాల వెళ్ళినప్పుడు. మనం బాతు ఎగురుతుందా? ఎగురుతుంది. కొంచెం ఎగురుతుంది, ఎంత హైట్. ఎక్కువ ఎగరదు. కోడి ఎలా ఎగురుతుందో అలా ఎగురుతుంది బాతు. అంటే ఇప్పుడు బాతు ఏం చేయగలదు? ఎగరగలదు, ఈదగలదు, పరిగెత్తగలదు. 3 ఉన్నాయి బాతు దగ్గర టాలెంట్స్. ఇప్పుడు గుర్రం ఎగరగలదా? చెప్పాలి. ఎగరగలదా? ఈదగలదా? గుర్రంకి ఒకటే తెలిసి, ఏంటది? పరిగెత్తడం. ఇప్పుడు మనుషులు దేని మీద పందెం వేస్తారు? బాతు దగ్గర 3 టాలెంట్లు ఉన్నాయి. బాతు ఎగరగలదు, ఈదగలదు, పరిగెత్తగలదు. గుర్రం దగ్గర ఒకటే ఉంది. ఏంటి? దానికి తెలిసిందే ఒకటి, జీవితాంతం పరిగెత్తడమే. దేన్ని నమ్ముకుంటారు చాలా మంది మనుషులు? ఎందుకు చెప్పండి? దానికి తెలిసింది ఒకటైనా దాంట్లో అది ప్రావీణ్యం సంపాదించింది. బాతు పరిగెత్తదు కానీ ఎక్కువ పరిగెత్తలేదు. బాతు ఈదుతుంది కానీ ఎక్కువ ఈదలేదు. బాతు ఎగురుతుంది కానీ ఎక్కువ ఎగరలేదు. సగం సగం తెలిసిన పనులు కాదు. అందుకని దేవుడి దగ్గర ఉండి, లోకంలోనూ ఉండి, అక్కడ ఉండి, అది నమ్మి ఇది నమ్మి, అది ఆచరించి ఇది ఆచరించి, అది పాటించి ఇది పాటించి, చివరికి ఏమైపోతావు అంటే బాతులాగా అయిపోతావు. అంటే ఎందుకు పనికి రాకుండా పోతావు. బాతు ఎందుకు పనిపోతుంది? అయితే గుడ్లు ఇవ్వడానికి లేదా తినడానికి మాంసం అయిపోతుంది. అవునా? గుర్రం ఎలా ఉంటుందట? నమ్ముకున్నట్టుగా ఉంటుంది. అంటే దాని మీద నువ్వు ఆధారపడవచ్చు. దాని మీద ఆధారపడవచ్చు. అది నీకు సహకారం చేయగలదు, సహకరించగలదు. గమనించండి ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, దేవుని సన్నిధిలో విశ్వాసంలో గుర్రంలాగా బలంగా పరిగెత్తాలి. అంతేగాని బాతులాగా అదొకటి ఇదొకటి అది చేసి ఇది చేసి అందులో పెట్టి ఇందులో పెట్టి మొత్తానికి ఎటువు కాకుండా పోకూడదు. అందుకని నువ్వు దేవుడిని వాక్యాన్ని నమ్ముతున్నావా? లోకానుసారమైనది నమ్ముతున్నావా? దేన్ని నమ్ముతున్నావా? దేన్ని నమ్ముకొని వెళ్తున్నావు? 2 అంటే మనం ఎలా ఎంత తెలివైన వాళ్ళు అంటే అతి తెలివి మనది. అతి తెలివి. ఎందుకు అతి తెలివి అంటే ఆ చీకట్లో రాళ్ళు ఇసురుతాం, ఏదో ఒకటి తగులుతుంది కదా, ఆ టైప్ మనం. అంటే ఏంటి? దేవుడు వాక్యం నమ్మేద్దాం, అక్కడికి వెళ్ళిపోయి అది నమ్మేద్దాం, ఇక్కడికి వెళ్ళిపోయి ఇది చేసేద్దాం. ఏదో ఒకటి మేలు కలిగించేస్తుంది కదా. ఏదో ఒకటి మేలు కలిగించేస్తుంది కదా. సారీ, దేవుని వాక్యము దేవుడు తప్ప నీకు మేలు కలిగించేది ఏది ఉండదు. వారసుడు అవ్వాలంటే విశ్వాస మూలంగానే అంటున్నాడు దేవుని వాక్యం. చూడండి, రోమపత్రిక 4:13 అంటాడు, వారసులు అవ్వాలంటే ఏం చేయాలంట? మనము అతడు లోకమునకు వారసుడు అగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగా కలిగెను. ఇప్పుడు చెప్పండి, వారసత్వం ఎలా వస్తుందట? ధర్మశాస్త్రం వెంబడిస్తేనో. ధర్మశాస్త్రం అంటే అక్షరార్థమైనది. అక్షరార్థం అంటే ఏంటి? మనుష్యుడు కలుగజేసింది, రాసింది, మనుష్యుడు చెప్పింది. ఈరోజు ఈ లోకంలో ఉన్న ఆచారాలు సాంప్రదాయాలు అన్ని మానవుడు సృష్టించినవే. అందుకనే శాస్త్రులు పరిచయులు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇదిగో సున్నతి కానివ్వండి, లేకపోతే సబ్బాతు దినాన మరి యేసుప్రభు వారి శిష్యులు భోజనం చేస్తే లేకపోతే పని చేస్తే సబ్బాతు దినాన్ని పని చేయకూడదు. యేసుప్రభు వారు స్వస్థపరిస్తే సబ్బాతు దినాన్ని ఎందుకు స్వస్థపరిచామని అడుగుతున్నారు. అప్పుడు యేసుప్రభు వారు అంటాడు, సబ్బాతు దినం మనిషి కొరకు కానీ మనిషి సబ్బాతు దినం కొరకు కాదు. అంటే సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ మానవుడు సృష్టించుకున్నవే కానీ మానవుడు సాంప్రదాయాల కోసం సృష్టించబడలేదు. అర్థమైందా మీకు? సాంప్రదాయాలు నీకు నచ్చితే, నీకు లాభం అనుకుంటే నువ్వు పాటించడానికి మానవుడు సిద్ధపరిచినవి. దాన్ని పట్టుకొని నువ్వు అదే దేవుడు అన్నట్టుగా. అందుకనే స్పష్టంగా చెప్పాడు, అబ్రహాముకైనా అతని సంతానమైన మన అందరికీ, సర్వమానవాళికి ఎవరికైనా సరే వారసత్వం ఎలా వచ్చిందట? ధర్మశాస్త్రం మూలంగా కాదు, అంటే అక్షరార్థంగా కాదట, విశ్వాసం వలన కలిగిన నీతి వలన వారసత్వం పొందాడు అబ్రహాము, అతని సంతానము. ఈరోజు నువ్వు నేను దేని వల్ల పొందాలట? విశ్వాసం వలన, నీతి వలన తప్ప
నువ్వు ఆచరించే మూఢనమ్మకాలు, ఆచారాలు, గుడ్డి నమ్మకాలతో నువ్వు ఏమీ సాధించలేవు. వారసత్వం రానే రాదు. అర్థమైందా? అందుకని నేను చాలాసార్లు చెప్తాను, మరి కొంతమంది చాలా మంది బాధపడినా ఏమైనా అనుకోండి, ఆచారాలు, సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను వెంబడించినంత కాలం నువ్వు దేవునికి వారసుడివి, దేవునికి కుమారుడివి, కుమార్తెవి అన్నటికీ కాలేవో. దేవుడు కూడా నిన్ను అంగీకరించడు. మీరు చూడండి, ఈ ఆచారాలు, సాంప్రదాయాలు ఆచరించి ఒక ఇల్లు కట్టు, దేవుని ప్రార్థన చేసి ఒక ఇల్లు కట్టు, రెండు కూడా ఎలా ఉంటాయి? దేవుడు కడితేనే నిలబడతాయి. కట్టిన తర్వాత కూడా ఏ ఇల్లైనా ఇంచుమించు 30-40 సంవత్సరాల తర్వాత పాడైపోతుంది. అవునా? ఏదైనా సరే. కానీ దేవుడు కట్టకపోతే నువ్వు ఏం చేసినా కట్టలేవు. కాబట్టి గమనించండి, నువ్వు దేవుని వారసుడు అవ్వాలంటే విశ్వాసము నీతి మూలంగానే నువ్వు దేవుని వారసుడివి అవ్వగలవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆయన నిన్ను దాసునిగా పిలిచి, కుమారుడిగా స్వీకరించి, నీకు అధికారం ఇచ్చి, నిన్ను వారసునిగా చేసి పరలోక భాగ్యాన్ని ఇస్తానంటున్నాడు. ఇంతవరకు నువ్వు రావాలి అనంటే నువ్వు ఫలించేవానిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఫలించేవానిగా ఉండాలనంటే మనం జ్ఞాపకం చేసుకుంటే, చదువుకున్న మత్తయి సువార్త 7వ అధ్యాయం, మంచి చెట్టు మంచి ఫలములను ఇచ్చును, కాని చెట్టు కాని ఫలములు ఇస్తుంది. ఈరోజు యేసు ప్రభు వారు అక్కడ కొండ మీద ప్రసంగంలో కొన్ని మాటలు, విలువైన మాటలు తెలియజేస్తూ అంటున్నాడు. మంచి చెట్టు ఏ ఫలాలు ఇస్తుందట? మంచి ఫలాలు ఇస్తుంది. కాని చెట్టు కాని ఫలాలు ఇస్తుంది. మంచి చెట్టు కాని ఫలాలు ఇవ్వదు, కాని చెట్టు మంచి ఫలాలు ఇవ్వదు. ఆ రెండు జరగని పనులు కదా. అయితే ఇప్పుడు మంచి చెట్టు ఎవరు, కాని చెట్టు ఎవరు? మంచి చెట్టుగా విశ్వాసం ఉండాలి, మంచి ఫలాలుగా నీ జీవితం ఉండాలి. నువ్వు ఫలించాలంటే ఏం చేయాలంట? ఫలించేవాడిగా నువ్వు ఉండాలంటే, అందుకని ఆ పైన 15వ వచనం అంటాడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్. దే ఆర్ లైక్ wolves. వాళ్ళు ఎలాంటి వారట? గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల వంటి వారట. వారు మందను కనికరింపరట. అందుకని మీరు గమనించాలి, మీ జీవితంలోకి ఎవరు వస్తున్నారో, ఏం చెప్తున్నారో, ఏం వింటున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి. అందరు చెప్పేవి సత్యం అవ్వదు, అందరు చెప్పేవి నమ్మదగినవి కావు. ప్రత్యేకంగా వాక్యముల గురించి దేవుని వాక్యం అంటున్నాడు, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. ఎందుకు జాగ్రత్త పడాలంటే, అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు, వారి గుణలక్షణాలు ఏంటి అని ఆలోచన చేస్తే, వారు తోడేళ్ళ వంటి మనస్తత్వం కలిగిన వారట. తోడేళ్ళ యొక్క గుణలక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిగా అది ఏం చేస్తుందంటే, క్రూరమైన మృగం. అది చాలా ఉన్నాయి అడవిలో క్రూరమైన మృగాలు, కానీ ప్రత్యేకంగా ఇటువంటి వారిని దేవుడు తోడేళ్ళతో ఎందుకు పోల్చాడంటే, అది చాలా క్రూరం. రెండోది ఏంటంటే, అది చీకట్లో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. అర్ధరాత్రి వేటాడుతుంది అది తోడేలు. చీకట్లో అంటే పాపములో ఉన్నవారినే పట్టుకుంటుంది. చీకటి పాపానికి సాదృశ్యం కదా. తోడేలు చీకట్లో ఒంటరిగా వేటాడటానికి ఇష్టపడుతుంది. అలాగే ఈ తోడేలుకి ఇంకో గుణం ఏంటి తెలుసా? మోసపుచ్చే గుణం. అంటే ఎక్కువగా ఇది వేటాడుతారు. ఎవరైనా వేటాడింది సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, మోసం చేస్తుంది, మభ్య పెడుతుంది. ఇవి తోడేలు గుణ లక్షణాలు. ఇంకొకరి దగ్గర నుంచి లాగేసుకుంటుంది. మాయమాటలు చెప్పి మోసపరిచే మనుషులు ఉంటారు కదా, అలాంటి గుణ లక్షణాలు తోడేల్లో ఉంటాయి. అందుకనే యేసు ప్రభు వారు అబద్ధ ప్రవక్తలు దేంతో పోలుస్తున్నాడు? తోడేలతో పోలుస్తున్నాడు. అయితే అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారట? చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 16వ వచనం చదవండి. సైన్యములకు అధిపత్యము యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రవచించు ప్రవక్తల మాటలను మీరు ఆలకింపకుడి.
గమనించారా? ప్రవక్తలు ఎలాంటి వారంటే అబద్ధ ప్రవక్తలు. 21వ వచనం చదవండి, అదే అధ్యాయం. నేనేమి ప్రవక్తలను పంపకుండినను వారు మీ దగ్గరికి వచ్చేస్తారట. ఈరోజు చూడండి, చాలా మంది, కొంతమంది ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవారు, అవునా? ఇప్పుడు ఏమీ రాకపోతే, బతకలేకపోతే బడిపంతులు అయిపోయి వారి బ్రతుకు వెళ్లదీసేవారు. ఇప్పుడు బతకలేక దైవజనులు అంటున్నారు, అవునా? ఇప్పుడు బతకడానికి ఏ అవకాశం లేక, ఏ ఉద్యోగం చేయలేక ఏం చేస్తారంటే కొంతమంది దైవజనుల వేషాలు వేస్తారు. కొంతమంది చూడండి, రోడ్ల మీద వెళ్తూ అడుక్కుంటే చీపని, అడుక్కోలేక చాలా మంది అందరూ కాదు, చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీ ఇంటికి ఒక బైబిల్ పట్టుకుని ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ముక్కు మొహం నీకు తెలియదు, కానీ ఆ వ్యక్తి ఏం చెప్తాడు? ప్రార్థన చేస్తానమ్మా, మీకు మీ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం కలుగజేయనుగా అనగానే మీరు మొత్తం కరిగిపోతారు. ఎవరైతే ఏంటిలే బైబిల్ పట్టుకొని వచ్చాడు, పాస్టర్ గారేమో, పాస్టర్ గారో కాదా కూడా నీకు తెలియదు, పాస్టర్ గారేమో అనుకుని లోపలికి పిలిచేసి ఇంట్లో కూర్చోబెట్టి కాఫీయో డ్రింకో ఇచ్చి ప్రార్థన చేయమని చేయించుకొని కానుకి ఇచ్చి పంపిస్తావు. వాళ్ళు బయటికి వెళ్ళగానే కొంతమంది, అలాంటి అందరూ కాదు. అంటే ఇలాంటి అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తాడు? బయటికి వెళ్ళగానే ఆ తెల్ల బట్టలు తీసేస్తాడు, ఆ బైబిల్ పక్కన పడేస్తాడు, నువ్వు ఇచ్చిన డబ్బులు జల్సా చేస్తాడు. ఇలాంటి వారు ఉన్నారు. ఈరోజు మనుష్యులను మభ్యపెట్టి సేవకులమని చెప్పుకొని, ప్రవక్తలమని చెప్పుకొని, దైవజనులమని చెప్పుకొని ఎంతో మంది మనుషులను మోసపరుస్తున్నారు. అలాగే తప్పుగా పట్టిస్తున్నారు. వారు వాక్యాన్ని వక్రీకరిస్తారు. చెప్పనిది చెప్పినట్టుగా వారు వాక్యాన్ని వక్రీకరిస్తారు. సత్యాన్ని ఎదిరిస్తారు. సత్యాన్ని అంగీకరించరు. ఇలాంటి వారు ఏంటంటే మీ మీద బతుకుతారు, మంద మీద బతికేవారు. మంద మీద పడి మందను పాడు చేసి చాలా మంది బతుకుతారు. ఇటువంటి వారిని గురించి దేవుడు అంటున్నాడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, దైవజనుడు సన్నద్ధుడే. ఈరోజు పాస్టర్ గారు ఎలా ఉండాలంటే, చాలా మందికి వాళ్ళు ఏం చెప్తే అది ఊకొట్టాలి పాస్టర్ గారు. వాళ్ళు ఏం చెప్తే అది ఊకొట్టాలి పాస్టర్ గారు. వాళ్ళు ఏం కోరుకుంటే చెయ్యాలి పాస్టర్ గారు. అబద్ధ ప్రవక్తలు చేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని మెప్పించాలి కదా, మిమ్మల్ని మెప్పిస్తేనే కదా చాలా మందికి డబ్బులు. అందుకని చాలా మంది ఏం చేస్తారంటే, ఆ అబద్ధ ప్రవక్తలైనటువంటి వారు మనుషులను మెప్పిస్తారు, అందరూ మెప్పించి వారు ఏం చేసినా రైట్ అంటారు. పాపం కూడా నువ్వు పర్లేదు చేయి అంటారు, లేదా నువ్వు చేసేది కరెక్టే అంటారు, నువ్వు చేసేదాన్ని సమర్థిస్తారు. కానీ దేవుడి వాక్యం ఏంటో తెలుసా? దైవజనుడు సన్నద్ధుడై ఏం చేయాలట? వాక్యం బోధించుటకు, తప్పుదిద్దుటకు, ఖండించుటకు, గద్దించుటకు, ఆఖరికి శిక్షించుటకు కూడా దైవజనుడు సిద్ధంగా ఉండాలా. అలాంటి పాస్టర్ గారు మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఆ పాస్టర్ గారు నచ్చరు మీకు, ఆ పాస్టర్ గారు మీరు అంగీకరించరు. మీకే పాస్టర్ గారు కావాలి? మీరు ఏం చేసినా రైట్ అనాలా. ఇందాక నేను చెప్పినట్లుగా ధాన్యాలు చల్లినా, కాసులు చల్లినా, లేకపోతే అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే సమయంలో అయ్యగారు గృహప్రవేశం, అయ్యగారు ఈ కార్యక్రమం అని పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చే అయ్యగారు కావాలి. ఇందాక అదే అన్నాడు కదా, నేను వారిని పంపకుండాను వారు మీ యొక్క పరిగెత్తుకుని వస్తారు. ఇలా కావాలి మీకు. చాలా మంది విశ్వాసులకు వాళ్ళే కావాలి. ఎందుకనంటే వారు మనుషులను మభ్య పెడతారు కాబట్టి ఆ మాయలో మీకు అదే సత్యం అనిపిస్తుంది, అదే నిజం అనిపిస్తుంది. కానీ సత్యం ఏంటంటే దైవజనుడు సన్నద్ధుడై వాక్యాన్ని బోధించడానికి, బుద్ధి చెప్పడానికి, ఖండించడానికి, శిక్షించడానికి, అలాగే నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి సిద్ధంగా ఉంటారు దైవజనుడు. అందుకే జాగ్రత్త పడండి అబద్ధ ప్రవక్తల గురించి. వాళ్ళు ఏం చేస్తారంటే సత్యములాగా అబద్ధాన్ని నమ్మిస్తారు, సత్యములాగా అబద్ధాన్ని నమ్మిస్తారు. చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 13:10 చదువుదాం, స్పీడ్గా చదవాలి. యెహెజ్కేలు గ్రంథం 13:10. సమాధానం ఏమీ లేకపోయినను వారు సమాధానం అని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి గోడలను కట్టగా వారు వచ్చి ఏం చేశారంటే గచ్చిపోతారు.
అంటే పై పోతేస్తారంటే. అమ్మా, లోతైన గాయం తగిలినప్పుడు ఏం చేయాలి? పైన కట్టు కట్టేస్తే తగ్గిపోద్దా? లోతైన గాయం తగిలినప్పుడు లోతుగా మందు వెళ్ళేలా ఉండాలి. కానీ పైన కట్టు కట్టేసి ఎంతకాలం తగ్గిపోద్ది? తగ్గదది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. పైన కట్టు పోస్తూ ఉంటారు. అందుకే గమనించండి, వారు ఎలాంటి వారట? ఏమీ లేకపోయినా సమాధానం అని చెప్పి నిన్ను మోసం చేస్తూ ఉంటారు. అంటే నువ్వేం చేసినా ఏం పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్తే మీకు కూడా కావాల్సింది అదే కదా. నువ్వేం చేసినా కూడా, ఏమంటే నువ్వేం చేసినా కూడా నీకు కావాల్సింది అదే, ఆశీర్వాదం. ఆ ఆశీర్వచనం నువ్వు కోరుకుంటావు. కాబట్టి నువ్వు పాపమైన పాపంలో చేస్తున్నా, పాపంలో ఉన్నా కూడా నువ్వు నీ జీవితాన్ని మార్చుకోగానే దేవుడికి ఆశీర్వాదం కావాలనే కోరుకుంటావు కదా. అందుకనే వారు కూడా ఏం చేస్తారంటే, వారు ఏమీ లేకపోయినా సమాధానం అని చెప్పి మోసపుచ్చుతారు. నా జనులను మోసపుచ్చుతున్నారు. గమనించండి, మనల్ని తప్పుదోవ పట్టించడానికి ఇటువంటి వారు. కొంతమంది పిలుపు లేని వారు, పాస్టర్ గారు కాకపోయినా పాస్టర్ గారు వేషం వేసేవారు. పిలుపు, దేవుని చేత పిలవబడినటువంటి వారు. మీరు నేను పంపబడినటువంటి వారు అన్నాడు కదా. అంటే ఈ బతుకు తెరువు కోసం అన్ని చూస్తారు. ఏది బాగుంది? పాస్టర్ గారు అయిపోతే బాగుంటుంది, పాస్టర్ గారు అయిపోతే గౌరవం, మర్యాద, దానం అన్ని దొరుకుతాయి అని అనుకుని వేషం వేసేవారు చాలా మంది ఉన్నారు. వీళ్ళు బతుకు తెరువు కోసం బతుకుతారు. దానికోసం ఈ వేషం. వారికి ఏంటంటే ప్రజలు మందరం దేవుడు అప్పగించిన పరిచర్య అనేది వాళ్ళకేం తెలియదు. ఎందుకనంటే వారు పంపబడలేదు. నూతన నిబంధనలో కూడా కొంతమంది దొంగ అపోస్తలులు ఉన్నారు. అపోస్తలు అని చెప్పుకొని చాలా మంది మనుషులను, ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించుకునేవారు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. గమనించండి, ఎలాంటి వాడు నీకు బోధించే ఎవరైనా సరే ఎలాంటి వాడో తెలుసుకో. లేకపోతే ఆ వ్యక్తి దేవుని చేత పంపబడిన వాడా, లేకపోతే నీకు వాక్యం అందుకే ఎక్కడికి నువ్వు వెళ్తున్నావో చూసుకో. అందరి వాక్యం వింటావు కదా, వినేటప్పుడు ఎవరు వాక్యానుసారంగా మాట్లాడుతున్నారో అన్నది చూసుకొని ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళాలి తప్ప దైవజనుని బట్టి, మనుషుని బట్టి కాదు. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు, మీరు పడిపోయేలా చేస్తారు, సత్యానికి మిమ్మల్ని వ్యతిరేకంగా మార్చేస్తారు. మీ జీవితం పాడైపోతుంటుంది మీ కళ్ళ ముందే. ఎందుకనంటే వాడికి కావాల్సింది ఏంటంటే మీకు ఇచ్చే డబ్బులు, లేకపోతే మీరు మీ వల్ల లాభం కావాలి తప్ప వారు నువ్వు పాపంలో చేస్తే గద్దించరు, నువ్వు పాపంలో ఉంటే గద్దించరు, నువ్వు తప్పుదోవలోకి వెళ్తే నేను సరిచేయరు, నీకు సరైన వాక్యాన్ని బోధించరు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు ఈరోజు. అందుకని వారు ఏమంటారంటే, యేసుప్రభువు దగ్గరికి వస్తే నీకు ఆశీర్వాదాలు, యేసుప్రభువు దగ్గరికి వస్తే నీకు స్వస్థతలు, యేసుప్రభువు దగ్గరికి వస్తే నువ్వు కోరుకున్న జరిగిపోద్ది అని తప్పు బోధ. ప్రాస్పరిటీ ఈ రోజుల్లో అందరికీ కావాలి. అందుకని ప్రాస్పరిటీ గాస్పెల్ అన్నారు. ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే నీకు ఏది కావాలో అది, నీకు ఏది మంచిదో అది బోధిస్తారు అంతే. అంటే ఏది మంచిదో అంటే నువ్వు ఏది వినాలనుకుంటున్నావో అది. అసలైన వాక్యం బోధించడం. అందుకే ఈరోజు టీవీలో చాలా మంది చూడండి, ఎవరు మాట్లాడినా దేవుని దగ్గరికి రా, నీ కష్టాలు తీరిపోతాయి, దేవుని దగ్గరికి రా, నీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, దేవుని దగ్గరికి రా, నీ అప్పులు తీరిపోతాయి. ఇవే కదా మనుషులు వినడానికి ఇష్టపడతారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసుప్రభువు వారు కూడా ఏమన్నాడంటే, నన్ను వెంబడించండి, నన్ను వెంబడిస్తే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే ఆ లోకం నన్ను కూడా ద్వేషించింది. అయితే మీరు భయపడొద్దు, నేను లోకమును జయించి ఉన్నాను. యేసుప్రభువు అదే చెప్పాడు, నన్ను వెంబడిస్తే నీకు నిత్య జీవ కిరీటాన్ని, అనగా వారసత్వాన్ని ఇస్తాననే చెప్పాడు దేవుడు. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఏమీ రావు. నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడే సుఖం, నువ్వు ఎక్కడ పడుకుంటే అక్కడే సంతోషం, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ అందిపోతాయి అలా యేసుప్రభువు గారు. కానీ ఈరోజు చాలా మంది అబద్ధ బోధకులు, లేకపోతే అబద్ధ సేవకులైనటువంటి వారు ఏం చేస్తున్నారంటే, మనుష్యులను మెప్పించి వారిని మాయ చేసి మభ్యపెట్టి వారు ధనం సంపాదించుకుంటున్నారు. అదే ఈరోజు అనేక మంది చేసే పని. అనేక మంది విశ్వాసులు కూడా అదే నమ్ముతున్నారు. వాటిని బట్టి జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఒక చెట్టు ఫలించాలి,
విత్తనం వేసావు, విత్తనం వేసి ఎదుగుతుంది. అది బాగా ఎదిగి ఫలాలు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఒక మామిడి చెట్టు ఉంది, ఆ మామిడి చెట్టు ఫలాలు ఇవ్వాలంటే రోజు దానికి ఏమి ఇవ్వాలి? చెప్పండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మామిడి ఒక చెట్టు ఉంది, అది ఫలాలు ఇవ్వాలంటే రోజు దానికి ఏమి ఇవ్వాలి? ఎరువా? నీళ్ళ? రోజు నీళ్లు పెట్టాలి. అవునా కాదా? రోజు నీళ్లు పెట్టాలి. కావలసిన ఏదైనా ఎరువులు ఉంటే అప్పుడప్పుడు వేయాలి. అవునా? అవును. మరి దానికి కావాల్సింది అదే కాబట్టి అదే ఇవ్వాలి నువ్వు. అంతేగాని నువ్వు అమ్మో బిర్యానీ చాలా బలంగా ఉంటుంది, 2 చికెన్ ముక్కలు కూడా వేద్దామని చెట్టుకి వేస్తే ఏమవుద్ది? రోజు బిర్యానీ పెట్టండి చెట్టుకి, లేకపోతే నువ్వు తినే కూరలు, నువ్వు తినే ఆహారం పెట్టండి చెట్టుకి, అవుద్ది? ఏమవుద్ది? పాడైపోద్ది, చెట్టు బతకదు. ఈరోజు అబద్ధ బోధకుల గురించి ఎందుకు జాగ్రత్తగా ఉండమనంటే, నీకు రోజు అందాల్సింది ఏంటంటే దేవుని పరిశుద్ధ వాక్యం. అది నీకు అందకుండా వారు ఏదో నీకు చెప్తారు, అది నమ్మి అది విశ్వసించి దేవుడు అలా చేస్తాడు, దేవుడు ఎలా చేస్తాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు అని నువ్వు సోమరిలో కూర్చుంటావు. పని చెయ్యు. దేవుడు ఏదో రోజు నన్ను దీవిస్తాడు అని చెప్పి ఇంట్లోనే కూర్చుంటావు. కొంతమంది ఎంత బద్దకిష్టం అంటే చర్చికి కూడా రారు. పాస్టర్ గారికి చెప్పేసాంలే, ప్రార్థన చేయించేద్దాం. పాస్టర్ గారికి 100 రూపాయలు 200 కాను పెడితే పాస్టర్ గారు చేసేస్తాడు. లేకపోతే ఎవరికైనా చెప్పి పంపిద్దాం అంటే సోమరిలా నేను మార్చేస్తుంది. తప్పుపోత నువ్వు కథలో దేవుడు నన్ను చూడట్లేదేంటి, ఏదో ఒక రోజు నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు, నా పరిస్థితులన్నీ మార్చేస్తాడు దేవుడు. నువ్వేం కదలకుండా మెదలకుండా బండలా కూర్చుంటే నిన్నెందుకు మారుస్తాడు దేవుడు? ఏదైనా మారాలంటే పని చేయాలా, ప్రయత్నం చేయాలా. అప్పుడు అందుకని దేవుని వాక్యం ఉంటుంది, ఆయన నీ ప్రయత్నాలన్నీ సఫలపరచును. ఎప్పుడు సఫలపరుస్తాడు? ప్రయత్నిస్తేనే. నువ్వు కథలకుండా ఇంట్లో కూర్చొని దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇచ్చేయాలి, నా అప్పులు తెచ్చేయాలా, ఆర్థికంగా నన్ను బలపరిచేయాలా, నేను కోరుకోవడం జరిగిపోవాలంటే ఎక్కడ జరుగుతాయి? ప్రయత్నం ఉండాలా, పని చేయాలా, దేవుని సన్నిధికి రావాలి. అందుకనే రోజు నీకు అందాల్సిన వాక్యం అందట్లేదు. నిన్ను ఎవడో మాయ చేసి మభ్యపెట్టి నువ్వేం పర్లేదు దేవుడు నిన్ను చూసుకున్నాడు దీవించేస్తాడంటే నువ్వు ఆ తప్పు బోధనమ్మి మరి నువ్వు సోమరిలా మారిపోతున్నావు. అది నీకు చాలా ప్రమాదం. అందుకనే సోమరి ఎక్కడికి వెళ్ళి చూడమంటున్నాడు? చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. రీసెంట్గా ఒక పరిశోధన చేసి చీమల తెలివికి సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారట. దేవుని వాక్యం ఎప్పుడు చెప్పింది? ఎప్పుడో సొలొమోను చెప్తున్నాడు, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, బోల్డ్ నేర్పుతుంది నీకు చీమ అని. ఇప్పుడు చెప్తున్నారు సైంటిస్టులు ఏమంటున్నారంటే, రీసెంట్గా అంట ఈ చీమలట ఆహారం సిద్ధపరచుకుంటాయి కదా, ఎండాకాలంలో పనిచేసి ఆహారం గింజలు తెచ్చుకుంటాయి కదా, ఆ గింజల్ని 2 ముక్కలు చేసి కాస్తాయట. అవి ఎందుకు? 2 ముక్కలు చేసి కాయకపోతేట దానికి తడి తగలగానే చెమ్మ తగలగానే మొలకొచ్చేస్తుందట. తింటాను కావద్దు. చీమలు తెలివి చూడండి, 2 ముక్కలు చేసి పెడుతుందంట. అయితే అదే చీమ ధనియం కూడా ఉంటుంది కదా, ధనియాన్ని తెచ్చినప్పుడట 4 ముక్కలు చేసి పెడుతుందట. ఎందుకంటే 2 ముక్కలైనా ధనియాలు మొలుస్తుందట. దేవుడికి స్తోత్రం. అంత తెలివి దేవుడు చీమకి ఇచ్చింది. అందుకే చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. అంటే అది ఎంత కష్టపడుతుందో, ఎంత తెలివిగా వివేకంగా ఆలోచిస్తుందో మీరు ఆలోచన చేయండి. సైంటిస్టులు చెప్పారు 4 ముక్కలు చేసి పెడుతుందట, అది దాచి పెడుతుందట. 2 అయితే మొలకెత్తేస్తుందని 4 ముక్కలు చేసి పెడుతుందట. అంటే ఎంత ఆలోచన ఇచ్చేది చూడండి. ఈరోజు విశ్వాసిగా దేవుడు నీకు ఎంత జ్ఞానం ఇవ్వడానికి సిద్ధపడినా నువ్వు సోమరిలా తయారైపోయి దేవుడే చూసుకుంటాడు, దేవుడు ఏదో ఒక రోజు నన్ను దీవించేస్తాడు, దేవుడు ఏదో ఒక రోజు నన్ను ఆస్తిపరుణ్ణి చేసేస్తాడు, కష్టపడకుండా ఏది దేవుడు నీకు ఇవ్వడు. ప్రయత్నం లేకుండా ఏది నీ జీవితంలో సఫలం అవ్వదు. కష్టపడాలి, పని చేయాలా, అప్పుడు దేవుడిని అడగాల, అప్పుడు ఇస్తాడు ప్రతిఫలం. కాబట్టి గమనించండి, ఫలించే చెట్టులా నువ్వు ఉండాలా, పనికి మాలిన చెట్టులా ఉండకూడదు, ఫలాలు లేని చెట్టులా ఉండకూడదు. కష్టపడి పని చేయాల, అప్పుడు నీలో ఫలాలను చూసి దేవుడు ఆనందిస్తాడు. అందుకని అబద్ధ బోధకులు నీలోనికి ఏమొస్తుందో జాగ్రత్తగా చూసుకో. నువ్వు రోజు ఏం పెట్టినావో, దేన్ని నమ్ముతున్నావో జాగ్రత్తగా చూసుకో. అదే నీకు ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. మనం వినేది వాక్యమా కాదా? వినే ప్రతిదీ వాక్యంలో అనిపిస్తుంది కానీ వాక్యం కాదు, గుర్తుపెట్టుకోండి.
వినే ప్రతిదీ వాక్యం కాకపోవచ్చు. అందుకని పరిశుద్ధ గ్రంథానికి దగ్గరగా ఉండేవారు. ఇది చదవడం అలవాటు ఉన్నవారికి వాక్యం ఏదో కానిదేదో తెలిసిపోతుంది. అవునా? ఇది అలవాటు లేదనుకోండి, ఏం చెప్పినా వాక్యమేమో అనుకుంటారు చాలామంది, వాక్యమేమో అనుకుంటారు చాలామంది. కానీ వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకున్నవారు వాక్యం ఏదో గ్రహిస్తారు, గుర్తిస్తారు. వారికి కావాల్సిందేదో తీసుకుంటారు, వారికి కావాల్సిందేదో తీసుకుంటారు. బాతు బురదలు దిగుతుంది, బురదలో మూతి పెట్టి ఎలా తిప్పుతుంటుంది. చూసారు ఎప్పుడైనా? మనమేమనుకుంటాం, ఇదేంటి బురదలో మూతి పెట్టి తిప్పుతుంది అనుకుంటాం. కానీ అది వెతుకుతుంది ఏంటో తెలుసు. దానికి కావలసిన పురుగులు, ఆహారం బురద తిందది. బురదని, దానికి కావలసిన ఆహారాన్ని వేరు చేయగలిగే సామర్థ్యం బాతుకుంది. దానికి కావలసిన పురుగులే తింటది, బురద ఎప్పటికీ తిందది. లోకంలో వాక్యమేదో వాక్యం కానిదేదో గుర్తించి సరైన విశ్వాసం ఎవడైనా సరే వాక్యాన్ని మాత్రమే తీసుకుంటాడు. ఏది పడితే తీసుకోడు. ఏది పడితే నమ్మేవాళ్ళు ఈరోజు దేవుడి కంటే మనుషులే గొప్ప వాళ్ళు అయిపోయారు. అందుకనే మనుషులు చూసి అతిశయపడతారు. పలానా పాస్టర్ గారు, పలానా దైవజనులు, వాటిని బట్టి కానీ దేవుడిని బట్టి ఎవడో అతిశయించడం. కానీ అతిశయించేవాడు దేవుడి అంతే అతిశయించాలని వాక్యం చెప్తుంది. గమనించండి, మనుషులను చూసి నువ్వు అతిశయపడుతున్నావు అంటే నువ్వు తప్పు బోధలోకి వెళ్ళిపోతున్నావు. మనుషులే నీకు గొప్పలు అవుతున్నారంటే తప్పు బోధలోకి వెళ్ళిపోతున్నావు. దేవుడే నీకు అతిశయం అవ్వాలా, దేవుడే నీకు సమస్తం అవ్వాలా. అపవాది నీ జీవితంలో వినే వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. అందుకని 13వ అధ్యాయం మత్తయి సువార్తలో విత్తువాని ఉపమానంలో మనం చూస్తే, విత్తువాడు విత్తనాలు జల్లుతాడు. జల్లినప్పుడు కొన్ని తోవ పక్క పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. మంచి నేలలో పడినవి విశ్వాసి హృదయాలు, మిగిలినవన్నీ కూడా మరి ఎలాంటి మభ్యపడే విశ్వాసులు. అంటే వారు బలహీనతలో ఉంటారు, అపవాది చేతికి చిక్కిపోయి ఉంటారు. అందుకనే అటు వారి హృదయాల్లో వాక్యం వెళ్ళకుండా ఏం చేస్తాడంటే అపవాది ఎత్తుకుపోతాడు. తోవ పక్కన ఉన్నవంటే వాక్యం మినరల్, ఇక్కడే ఉంటారు కానీ మినరల్. అలాంటి వారి హృదయాల్లో వాక్యాన్ని అసలు అపవాది వెళ్ళనివ్వడు. చెట్టుకి నువ్వు ఎన్ని నీళ్ళు వేసినా చెట్టు దగ్గరికి నీళ్ళు వెళ్తేనే కదా ఫలిస్తుంది. చెట్టు దగ్గర నీళ్ళు వెళ్ళకుండా చుట్టూ కట్టకట్టేసి బయట నువ్వు ఎన్ని నీళ్ళు పోస్తే ఎవరికి కావాలి? తోవ పక్కన పడిన హృదయాలు అలాంటివే. వారు వాక్యం ఎంత విన్నా వెళ్ళనివ్వరు లోపలికి. అపవాది ఎత్తిపోతుంటాడు వాక్యం. రెండోది ముళ్ళ పొదల్లో, అంటే ఆల్రెడీ మీ హృదయంలో ఏదో నిండుకొని ఉంటుంది, అందుకని ఈ వాక్యానికి స్థానం ఉండదు. ఇంకొక రాతి నేల, అంటే వారు కఠిన హృదయాలు, అంటే వాక్యాన్ని ఒప్పుకోరు, వాక్యాన్ని అంగీకరించరు, వారిని నమ్మింది ఏదో అనుకుంటారు. మంచి నేల, వాక్యాన్ని అంగీకరించే నేల. అందుకే అపవాదిని బట్టి, అబద్ధ ప్రవక్తలను బట్టి, అబద్ధ బోధకులను బట్టి జాగ్రత్త పడండి. అప్పుడు మీరు ఫలించే ఫలాలు దేవుడికి ఇష్టంగా ఉంటాయి. అవే గలతీ పత్రికలో 5:22లో చెప్తాడు కదా, ఆత్మ ఫలాలు, దేవుడు కోరుకున్న ఫలాలు. దేవుడు మీరు ఫలించాలని కోరుకున్న ఫలాలు అవే. ఆ ఫలాలు ఫలించాలంటే నీ హృదయంలో వాక్యం అనే నీరు ఉండాలి, వాక్యం అనే జలం ఉండాలి, జీవజలం. ఆ వాక్యం అనే జలాన్ని హృదయంలో నింపుకుంటే అప్పుడు నువ్వు ఫలిస్తావు. దేవునికి ఇష్టునిగా మారుతావు, దేవుని కుమార్తెగా మారుతావు, దేవుని వారసునిగా మారుతావు. పరలోకంలో దేవుడు నీకు ఆ జీవితాన్ని ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి, ఆయనే మనకు సమస్తమై ఉన్నాడు. నీతి ఆయనే మనకు విమోచన, ఆయన మనకు పరిశుద్ధత, ఆయన మనకు జ్ఞానము. కాబట్టి యేసు ప్రభు వారిని నీ హృదయంలో ఉంచుకుంటే, అంటే వాక్యమును నీ హృదయంలో నింపుకుంటే ఖచ్చితంగా నువ్వు దేవునికి ఇష్టనిగా ఫలిస్తావు. ఆ ఫలింపు నిన్ను వారసురాలిగా చేస్తుంది. పరలోకంలో గొర్రెలు మేకలను ఆయన వేరుపరిచి ఆయన అంటాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె అని మనకు జీవ కిరీటాన్ని ధరింపచేసి సదాకాలం ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు నమ్ముకునేదంతా లోకమంతా కూడా వ్యర్థము, మాయ, మభ్య. దాన్ని వదిలేసి దేవుడి మీద పూర్తిగా ఆధారపడి ఆయన విశ్వాసం ఉంచితే నువ్వు ఆయన కుమార్తెగా వారసురాలిగా మారుతావు. ఫలించే ద్రాక్షవల్లి వలె, లేకపోతే ఫలించే ఒక చక్కని చెట్టు వలె, దేవుడు కోరుకున్న ఫలాలించే వృక్షం వలె ఎదుగుతావు. దేవుని సన్నిధిలో మరి ఒలీవ చెట్టు వలె నువ్వు ఉంటావు. అది నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. అలాంటి స్థితిలో నువ్వు వెళ్ళటానికి ప్రయత్నం చేయి. లోకాన్ని పక్కన పెట్టు, అబద్ధ బోధలను పక్కన పెట్టి
వాక్యాన్ని మాత్రమే వినడానికి ప్రయత్నించి అదే నేను పరలోకానికి దేవుని దగ్గరకు తీసుకున్నాను. నట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వారి మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.